నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ రాబోతుంది. కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ అంటే కేసీఆర్ షోకాజ్ నోటీసులు ఇవ్వబోతున్నారంట. షోకాజ్ అసలు ఎందుకు బహిర్గతం చేస్తున్నావు, పార్టీ మాటలని బయటికి ఎందుకు అంటున్నావు, కేటీఆర్ని నేరుగా డైరెక్ట్గా ఎందుకు విమర్శిస్తున్నావు, షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, తర్వాత సస్పెండ్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. కవితనేమో ఆమె ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాలను మాట్లాడింది, అవి తర్వాత మాట్లాడతాం. కానీ కవితను సస్పెండ్ చేస్తే ఏం జరుగుతుంది, కవిత ఒక యూటర్న్ కూడా తీసుకుంది అనుకోవచ్చు. ఈ కవితను సస్పెండ్ చేస్తారు అనే విషయానికి ముందే కవిత నేను కాంగ్రెస్తో సంప్రదింపులు జరపలేదు, ఏదైతే కాంగ్రెస్ పార్టీతో కవిత టచ్లోకి వెళ్ళింది, ఆల్రెడీ సోనియా గాంధీతో కవితకు కనెక్షన్స్ ఉన్నాయి, గతంలో కేసీఆర్ని సోనియా గాంధీని కూర్చోబెట్టి మాట్లాడించింది. అలాంటి కవిత కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్ళింది, 6 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా అన్నది, మంత్రి పదవి అడిగింది అని చెప్పేసి ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అయింది. కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది, కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉంది, దగ్గరగా ఉంది, ఎమ్మెల్యేలను తీసుకోబోతుంది, అగో కవిత పోతుంది అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో కవిత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఏ పార్టీలోకి వెళ్ళను, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా లాంటిది, ఆ పార్టీలోకి నేనే ఎందుకు వెళ్తాను, ఉన్న పార్టీలోనే నేనుండి సాధించుకుంటాను, మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు, నా పార్టీ బీఆర్ఎస్ఏ, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని చెప్పేసి కవిత మాట్లాడుతుంది. ఇక్కడ కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలి, అయితే గీతే కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి, కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి కవిత మాట్లాడుతుంది. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ నేను పెట్టను, ఉన్న పార్టీలోనే నేను ఉండి బలోపేతం అవుతాను, పార్టీని బలోపేతం చేస్తాను, పార్టీ ఉన్న తర్వాత నేనెందుకు కొత్త పార్టీ లేదు పెట్టలేనని చెప్పేసి కవిత అంటుంది. దీనికి సంబంధించినటువంటి ఒక వార్త చూద్దాం. కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరపనన్న ప్రచారాన్ని కవిత ఖండించారు. కాంగ్రెస్ మునిగిపోయే నావా లాంటిదని, ఆ పార్టీలో రాయబారాలు తనకెందుకని ప్రశ్నించారు. కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. కావాలని తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని ఆరోపించారు. కవితను ఎంపీ ఎన్నికల్లో కావాలని ఓడించారని, 2019 ఎలక్షన్స్లో కవితను కావాలని ఓడించారని చెప్పేసి ఇక్కడ కవిత చెప్తుంది. ఓడించింది ఎవరు? కేటీఆర్ ఓడించిండా? నేరుగా అయితే కేటీఆర్నే ప్రశ్నిస్తుంది ఆమె. లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు తను పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పానని, కానీ తనపై కుట్రలు చేశారని, కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని, ఉన్న పార్టీని బాగు చేసుకుంటే చాలని కవిత అంటుంది. కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు, ఉన్న పార్టీనే బాగు చేసుకుంటానని కవిత అంటుంది. మొత్తానికి కవిత అయితే కొత్త పార్టీ నేను పెట్టట్లేదు అని చెప్పేసి కవిత స్పష్టం చేసింది. కవిత యూటర్న్ తీసుకుందా, పార్టీ పెడదామనే కదా ఈ సమావేశాలు ఇవన్నీ కూడా జరిపింది, చాలా వరకు కూడా సమాలోచనలు చేసింది, కేసీఆర్ పంపిన దూతలను కూడా తిరస్కరించి పంపించింది. అలాంటిది కవిత మళ్ళీ యూటర్న్ తీసుకుంది. కానీ కవితకు షోకాజ్ నోటీసులు ఇచ్చి కవితను సస్పెండ్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కనుక కవితను సస్పెండ్ చేస్తే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మిరాకిల్ జరిగే అవకాశం ఉంది. సస్పెండ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆమె మాత్రం బీజేపీలోకి పోదు, కాంగ్రెస్లోకి కూడా పోదు. ఒకవేళ కాంగ్రెస్కి పోయినా కూడా ఆమె ఏమన్నది, కాంగ్రెస్లోకి నేను పోను, మునిగిపోయే నావా అన్నది. పోయే అవకాశం ఉంటుంది. అయితే గీతే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంటుంది. కవిత కనుక కొత్త పార్టీ పెడితే ప్లస్ అయ్యేది ఎవరికి అంటే కేటీఆర్ కంటే ఎక్కువగా హరీష్ రావుకి అవుతుంది. ఎందుకంటే హరీష్ రావుకి కవితకు దాదాపు 30 ఏళ్ళ నుంచి వైరం ఉంది. వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్ చాలా ఉన్నాయి, కవితకు హరీష్ రావు ఏదో ఉన్నాయని చెప్పేసి. గతంలో హరీష్ రావు అంటే అప్పుడు హరీష్ రావు ఇంత పెద్ద నాయకుడు అవుతాడని కేసీఆర్ కూడా గ్రహించలేదు, హరీష్ రావుని దూరం పెట్టిండని వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్ ఉన్నాయి. కానీ కవితకు హరీష్ రావుకి గ్యాప్ ఉంది. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది హరీష్ రావు. కవిత కనుక బయటికి వెళ్ళిపోతే ఇక తనకు లైన్ క్లియర్ అవుతుంది, కేటీఆర్తోనే హరీష్ రావుకు ఉంటుంది. అయినా గీనా మళ్ళీ ఎన్నికలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినా మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్కి ఇంకా ఆ ఆకాంక్ష ఉంది, ముఖ్యమంత్రి కాంక్ష ఉంది, మరోసారి ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ కూడా చూస్తున్నాడు. ఇప్పుడు ఈ కవిత పెట్టే ఈ గొడవ ద్వారా అంత ఈజీగా కేటీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే అవకాశం కానీ పార్టీకి చీఫ్ చేసే అవకాశం అయితే ఉండదు. సో హరీష్ రావుకి ప్లస్. మొత్తానికి కవిత యూటర్న్ తీసుకోవడం, ఆమె ఉన్న పార్టీలోనే ఉంటానని చెప్పడం. కానీ కవితకు షోకాజ్ నోటీసులు ఇస్తే పరిస్థితి ఏంది? షోకాజ్ నోటీసులు ఇవ్వాలంటే ఎవరు ఇచ్చేది? బీఆర్ఎస్ అంటే కేసీఆర్. ఒకవేళ కేటీఆర్ బాగా ఒత్తిడి చేసి షోకాజ్ నోటీసులు ఇచ్చినా కూడా అది ఇప్పించింది కేటీఆర్ ఒత్తిడితోనే ఇచ్చారని ఒకటి, కేసీఆర్ కన్న కూతురికే షోకాజ్ నోటీసులు ఇచ్చినాను మరొకటి, ఆ పార్టీకే పెద్ద మరక అంటే అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ కవితను షోకాజ్ నోటీసులు ఇచ్చినా సస్పెండ్ చేసినా పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.